గేయాలు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని కెన్సస్ సంస్థల అధినేత నరసారెడ్డి గారు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన విద్యావేత్త, ప్రముఖ బాలల గేయ రచయిత టీవీ స్వామి గారు రూపొందించిన ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరి వాసురావు స్వరపరిచిన బాలల గేయాలు అనే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం చెన్నై టీ నగర్లోని కేసరి మహోన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. సంగీత దర్శకులు సాలూరి వాసురావు నేతృత్వంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెన్సస్ అధినేత నరసారెడ్డి గారు, గౌరవ అతిథులుగా పాఠశాల కార్యనిర్వాహక సభ్యులు మొదలి శ్రీరామ్ ప్రసాద్ గారు, కేసరి పాఠశాల కార్యదర్శి కేఎస్వి ప్రసాద్ గారు పాల్గొని బాలల గేయాల ఆడియోను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం నరసారెడ్డి గారు మాట్లాడుతూ, గేయాలు మనసుకు ఆహ్లాదాన్ని, అంతకంటే విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. బాలల కోసం రూపొందించిన ఆడియోను తీసుకొచ్చిన విద్యావేత్త టీవీ స్వామి, దానికి స్వరకర్తగా వ్యవహరించిన సంగీత దర్శకులు సాలూరి వాసురావులను ప్రత్యేకంగా అభినందించారు. టీవీ స్వామి గారు మాట్లాడుతూ, చెన్నైలో బాలల గేయాలు ఆడియో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సినీ సంగీత దర్శకులు వాసురావు మాట్లాడుతూ, సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం ఒక ఆదర్శమైతే కేసరి పాఠశాలలో చదువుకోవడం అంతకన్నా అదృష్టం అని పేర్కొన్నారు. టీవీ స్వామి రూపొందించిన బాలల గేయాలకు తాను స్వరకల్పన చేయడం తన మహద్భాగ్యం అని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య గారు అతిథులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి, విద్యా ప్రదాత నరసారెడ్డి గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యాఖ్యాతగా శ్రీ మదన్ మోహన్ వ్యవహరించగా, తెలుగు మహాజన సమాజం అధ్యక్షులు కె అనిల్ కుమార్ రెడ్డి, తెలుగు ప్రముఖులు సుభద్ర, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. చిల్డ్రన్స్ డే ఇవాళ. అందువల్ల నాకెందుకో ప్రతిసారి ఏదో ప్రోగ్రాములు చేస్తుంటాను. ఈ సంవత్సరం నాకు ప్రత్యేకంగా నేను చదువుకున్న స్కూల్లో, నేను 1వ క్లాస్ నుంచి ఎస్ఎస్ఎల్సి అంటే ఇప్పుడు ఏదో అంటారు, దాన్ని ఇంటరో ఏదో అంటుంటారు, 11వ క్లాస్ని ఎస్ఎస్ఎల్సి అనేవారు. అక్కడి నుంచి కాలేజీకి వెళ్తారనమాట. పియూసి అని అది ఇదని వెళ్తుంటారు. నేను ఇక్కడ చదువుకున్న స్కూలు తెలుగు మీడియం స్కూలు, కేసరి హై స్కూల్, టీ నగర్లోనూ చదివాను. దీంట్లో మైలాపూర్ కేసరి హై స్కూల్లో కూడా చదివాను. వన్ ఆఫ్ ది స్కూల్స్ టీ నగర్ కానీ మైలాపూర్ అనుకున్నాను. టీ నగర్లో మంచి ఇప్పుడు కొత్తగా బిల్డింగ్, అది నరసారెడ్డి గారు, కె నరసారెడ్డి గారి గురించి తెలుసు మీ, కెన్సస్ అధినేత ఆయన. తర్వాత మన కరస్పాండెంట్ కేఎస్వి ప్రసాద్ గారు, పివి కృష్ణ, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు చాలా కష్టపడి కరోనా టైంలో కూడా వాళ్ళు ఆపకుండా స్కూల్ బిల్డింగ్ ఫినిష్ చేశారు. అక్కడ చేయాలనిపించింది. వాళ్ళని వెళ్ళి అడిగాను చోటు. అప్పుడు అది మా ట్రస్ట్ ఒప్పుకోరండి, వాళ్ళు బయట వాళ్ళు రాకూడదు అది ఇది అంటారు. బయట వాళ్ళు నేను ఎందుకు అనుకుంటారు నన్ను, నేను ఇక్కడ చదివినవాడిని కదా అన్నాను. ఇప్పుడు హైదరాబాద్లో టీవీ స్వామి అని ఒక ఆయన ఒకప్పుడు ఆయనకి 74 ఏళ్ళు ఉంటాయి. ఆయన అక్కడ స్కూల్లో ఆయన స్కూల్ నడిపి, ఆయన అక్కడ స్కూల్ కరస్పాండెంట్ అండ్ హెడ్ మాస్టర్ అండ్ రైటర్. కరోనా టైంలో ఆయన స్కూల్ ముయ్యాల్సి వచ్చిన పరిస్థితి వస్తే, మళ్ళీ కరోనా తగ్గిన తర్వాత ఆ స్కూల్ వాళ్ళు లేదండి ఇంకా మీకు ఇవ్వలేము మేము, మాకు రెంట్ సరిపోవట్లేదు అనగానే, సరే నాకు ఇంకా స్కూల్ అంతా చేసే ఓపిక కూడా లేదు, ఇంకా మళ్ళీ ఈ స్కూల్లో నేను అడుగు పెట్టకపోయినా పిల్లల కోసం పనికొచ్చే గేయాలు రాసి బాలల గేయాలను ఒక సీడీ చేసి నేను ప్రపంచం అంతా యూట్యూబ్లో పెట్టి పంపిస్తాను, అలా నేను చాలా పనులు చేసుకుంటాను అని నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన అడిగారు, చేసి పెట్టండి అంటే, ఆయన మేము ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్, నేను చేసి పెడతానండి, బట్ దానికి అయ్యే ఖర్చులు కూడా ఆయన అడగలేదు, ఎలా చేస్తామనేసి అదొక 3 నెలల తర్వాత మళ్ళీ ఏదో రవీంద్ర భారత్తో ఎక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు వచ్చి, సార్ చేసి పెడతారు సార్. నేను అప్పుడు అడిగేశాను, చేసి పెడతారా అంటున్నారు సార్, నాకు రెమ్యూనరేషన్ అక్కర్లేదు, మీరు దానికి అయ్యే ఖర్చులు మీరే దగ్గరుండి వాళ్ళకి ఇచ్చేసండి, పాడేవాళ్ళకి వాయించే వాళ్ళకంటే. లేదు సార్, నేను పెన్షన్ కూడా లేదు మాకు, నాకేదో రెంట్లు వస్తాయి కొంచెం,
అందులో చేర్చి పెట్టిన డబ్బుల్లో నేను కొంచెం ఇస్తాను సార్ అన్న. సార్ మీ దగ్గర ఎంత ఉందో ఇవ్వండి, నేను మిగతా నేను చూసుకుంటానని ఏదో పాప ఆయన కొంచెం ఇచ్చారు. దానిపైన పడిందంతా నేను ఇచ్చి చేసి నాకు దాంట్లో సురేష్ రెడ్డి గారని, నాయుడుపేట సురేష్ రెడ్డి గారని, తర్వాత పెన్నా శ్రీధర్ రెడ్డి గారు, అంటే మాయాబజార్, మల్లేశ్వరి అలాంటి పిక్చర్లు తీసిన నాగిరెడ్డి గారి మనవడైన పెన్నా శ్రీధర్ రెడ్డి, వాళ్ళు కొంచెం ఏదో హెల్ప్ చేశారు. ఇంత 5 రూపాయలు ఇచ్చినా కూడా చెప్పాలి కదా, అది నా తత్వం. వాళ్ళు ఇవ్వటంతో పాటలన్నీ చేసి ఆ పాటలను ఆయన హైదరాబాద్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అక్కడ ఉన్న స్కూల్స్ అంతా ఇది ఇంగ్లీష్ మీడియం ఎక్కువ, ఇక్కడ హిందీ ఎక్కువ, తెలుగుకి అంత ప్రామినెన్స్ లేదు, మాకు తెలుగు మీడియం అంత ఎక్కువ మంది లేరు, మేము ఇది చేస్తే సక్సెస్ అవ్వదు అని వాళ్ళు అనడం. అప్పుడు వాళ్ళు, నేను ఎప్పుడు నాకు సన్మానాలు జరిగినా మా నాన్నగారి గురించి, నేను చదివిన స్కూల్ గురించి చెప్తూ ఉంటాను. సార్ మీరు కేసరి స్కూల్ అని చెప్తున్నారు కదా, అక్కడ ఎందుకు చేయకూడదంటే, సార్ అది మెడ్రాసు, మీరు ఉండేది హైదరాబాద్, నేను వస్తాను సార్ అని ఆయన ఇక్కడికి రావడం. ఈ స్కూల్లో కరస్పాండెంట్ కేఎస్వి ప్రసాద్ గారిని అడిగితే, మేము ఒక్క పైసా మేము ఖర్చు పెట్టామండి, ఎందుకంటే మా ట్రస్ట్లోంచి ఇవ్వకూడదు అంటే, సార్ అది కూడా నేను చూసుకుంటానని మొత్తం ఏదో నేను తంటాలు పడి ఇవాళ ప్రోగ్రామ్ చేసాం. గ్రాండ్ సక్సెస్. 550 మంది స్టూడెంట్స్ ప్లస్ మెడ్రాస్లో ఉన్న విఐపీస్ అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. ఆయన నరసారెడ్డి గారు అయితే వెళ్తూ ఈ స్కూల్లో ఎన్నో ప్రోగ్రాములు జరిగినాయి, ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడూ జరగలేదు. వాసురావు గారు, మీరు ఇంక మీటి ఎన్నో ప్రోగ్రాములు నిర్ణయం చేయండి, ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అన్నారు. అయ్యో, నేను అనవసరంగా ఎవరిని స్పాన్సర్షిప్ అడగను సార్, చూద్దాం సార్, మీరు ఆ మాట అన్నందుకే అదే చాలు నాకు అని. నేను తెలుగు మీద అభిమానం, తెలుగు పిల్లల మీద అభిమానం, మంచి స్కూల్. పైగా ఈ కేసరి స్కూల్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇవాళ టాప్లో ఉంది ఈ స్కూల్. తమిళనాడులోనే ఈ స్కూల్ కేసరి స్కూల్ అనేది టాప్ ర్యాంక్లో ఉంది. ఇక్కడ మాస్టర్లు, టీచర్లు అందరూ కూడా, ఉపాధ్యాయునీలు అందరూ కూడా ఒక డబ్బు కోసమో దేనికోసమో చేయరు. వాళ్ళ టైమింగ్ చూసి పని చేయరు, ట్యూషన్స్కి వెళ్ళిపోవాలా అని పిల్లల్ని అలా చేయరు. ఒక డిసిప్లిన్తో ఇక్కడ నాగుల గోపాలయ్య గారు హెడ్ మాస్టరు, మిగతా మాస్టర్స్ కూడా ఇవాళ ప్రోగ్రాం జరగడానికి సక్సెస్ కారణం అక్కడ ఉపాధ్యాయులే. వాళ్ళే స్టేజ్ వేసేసారు, వాళ్ళే కార్పెంటర్సు, వాళ్ళే పువ్వులు ఏదో డెకరేటర్సు, అన్నీ వాళ్ళే. బయట నుంచి ఒక్కటి రాలేదు. నేను ఆడియో సిస్టమ్ మాత్రం నేను బయట నుంచి తెప్పించుకున్నాను, మిగతా అంతా ఆ స్కూల్ వాళ్ళే జరిపి గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ సీడీ పేరు ఏం పెట్టారంటే బాలల గేయాలు అన్న సీడీ. అందులో 8 పాటలు. ఆయన 10 చేయమన్నారు, ఇంకా బడ్జెట్ లేదండి అని నేను 8 చేశాను. 8 అది ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తెప్పించి నేను ఒక్కొక్క పాట ఒక్కొక్క విఐపితో, మొదటి పాట నరసారెడ్డి గారు, రెండో పాట హెడ్ మాస్టర్ గారు, ఇంకో పాట ఇంకొకళ్ళు, ఒకటి రైటర్ గారు టీవీ స్వామి గారు, ఒకటి అలా ఒక్కొక్కరితో 8 పాటలు రిలీజ్ చేసాం. దాని పేరు పాటలు టీవీ స్వామి గారి బాలల గేయాలు. ఒక స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు ఎలా మసులుకోవాలి అని మనం నేర్పించక్కర్లే, ఆ పాటల్లోనే ఉంది. ఎగరవేసిన జెండా ఎవరో ఏదో తెలుసా, అది మన ఇంటి ఆడపడుచు అని అలాగా ఒక తర్వాత గురువులకు వందనం అని ప్రతి పాటలో అన్ని ఇన్ఫర్మేటివ్. పిల్లలు ఎలాగ ఎదగాలి, ఎలా చదువుకోవాలి, తల్లిదండ్రులు గురించి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత వాల్యూ. మనం ఏం చేస్తాం, అమ్మా నాన్న అనుకుంటాం, మనకు బట్టలు కొనిస్తే వాళ్ళని అనుకుంటాం, లేకపోతే మనం అడిగింది కొనించకపోతే కోపం చేసుకుంటాం. వాళ్ళు ఎంత ప్రేమతో పెంచుతున్నారు. తల్లిదండ్రులు లేకపోతే మనం లేము. అదేలాగా ఉపాధ్యాయులు, టీచర్స్ లేకపోతే మనకు చదువు లేదు. వాళ్ళు ఐఏఎస్లు అవుతున్నారు, లేకపోతే ఇంకోటి అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, జడ్జిలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, ప్రెసిడెంట్లు అవుతున్నారు, ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చూడండి, వాళ్ళ అమ్మగారు తుది శ్వాస వరకు ఎంత బాగా చూసుకున్నాడు వాళ్ళ అమ్మని. అలాంటివన్నీ ఈ పాటల్లో ఉన్నాయండి. అది స్పెషాలిటీ.